వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఏపీ సెట్ కౌన్సిలింగ్ కోసం చాలామంది విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్ కూడా డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న కాలేజెస్ కోసం అని చెప్పేసి అడ్మిషన్స్ కోసం జాయిన్ అవుతున్నారు. ఇది ఎంత కూడా తెలంగాణలో కౌన్సిలింగ్ డిలే అవ్వటం వల్ల కారణమవుతుంది. అయితే ఇలాంటి టైంలో తెలంగాణ ఎంసెట్ బోర్డ్ చైర్మన్ మనకు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే దీనికి ఆలస్యానికి కారణం ఎందుకు, అలాగే కౌన్సిలింగ్ కంప్లీట్గా పూర్తిగా ఎప్పుడైపోతుంది అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ స్టార్టింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, షార్ట్ వీడియోనే. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఓన్లీ సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మాత్రమే తెలంగాణ కౌన్సిలింగ్ గురించి పూర్తిగా మనము మెంటార్షిప్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే బెస్ట్ కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాము, సో ఎవరికి కూడా ఛార్జ్ చేయట్లేదు. బట్ ఓన్లీ యూట్యూబ్ సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మాత్రమే ఇది ఫెసిలిటీ ఉంటుంది. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ ప్లస్ ఇప్పుడు మీకు చూపించే డాక్యుమెంట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి ఓపెన్ చేసి దాన్ని జాయిన్ అయిపోండి అండ్ డాక్యుమెంట్స్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫైన్ స్టూడెంట్స్, సో ముందుగా అసలు తెలంగాణ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో చూద్దాం. జూలై మొదటి వారంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు వెల్లడించారు. జూలై ఫస్ట్ వీక్ అంటే ఆల్మోస్ట్ మనకు ఇంకొక 25 days దాకా ఉంది. మనకు 25 to 22 daysలో మనకు జూలై ఫస్ట్ వీక్లో కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేదానికి కంప్లీట్గా ప్రాసెస్ అంతా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ముందు జరుగుతుంది. సో దీనికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేది నేను ఆల్రెడీ ఇంకొక వీడియో చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి దీన్ని ఓపెన్ చేసి ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. 16 సర్టిఫికేట్స్ కావాలి ఆల్మోస్ట్. ఈ సర్టిఫికేట్స్లో కొన్ని సర్టిఫికేట్స్ మీకు గవర్నమెంట్ ఆఫీస్ నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవి ఆల్మోస్ట్ 2 weeks నుంచి 1 month టైం పడుతుంది మనకు గవర్నమెంట్ ఆఫీస్ నుంచి రావడం కోసం. కాబట్టి వెంటనే ఈ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో వీడియో చూసి అప్లై చేయండి. దెన్ సర్టిఫికేట్స్ తర్వాత ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా హెల్ప్ లైన్ సెంటర్స్కి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అంతా కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చున్నాను, సో అవి రెడీ చేసి పెట్టుకోండి. వన్స్ హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు కాలేజెస్ మొత్తం కంప్లీట్గా ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్ కోడ్స్ ఏంటి, ఆ కాలేజ్ ఏ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, కోర్సెస్ కోడ్స్ ఏంటి అని చెప్పి సపరేట్గా ఉంటాయి. ఈ కాలేజ్ కోర్స్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అయితే ఇవన్నీ మీరు తెలుసుకున్న తర్వాత కౌన్సిలింగ్ అనేది ఒక ప్రాసెస్. ఇది ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏ కాలేజ్ కావాలి 1 2 3 4 అని ఆర్డర్ పెట్టాలి. అలాగే ఏ కోర్స్ కావాలి అనేది 1 2 3 4 అని ఆర్డర్ పెట్టాలి. మీరు ఈ ఆర్డర్ని ఎలా పెట్టాలి, ఎలా పెడితే మీకు వస్తుంది, టాప్ కాలేజెస్ వీటిలో ఏంటి, ఇవన్నీ కూడా ఎంసెట్ సిమ్యులేటర్ అనే ఒకటి ఉంది. ఈ ఎంసెట్ సిమ్యులేటర్ మనబడిలో లాంచ్ చేయడం జరిగింది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఈ సిమ్యులేటర్ను ఉపయోగించుకోండి. సిమ్యులేటర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదా మీరు మనబడి వెబ్సైట్కి వెళ్తే ఫస్ట్ లింక్ అనమాట. ఇది ప్రాక్టీస్ చేయండి సిమ్యులేటర్ని. దీని ద్వారా మీకు కాలేజెస్ని ఏ ఆర్డర్లో పెట్టాలి, ఆర్డర్ కోర్స్ కోడ్ ఏంటి, కాలేజ్ కోడ్ ఏంటి అని మొత్తం క్లియర్గా తీస్తుంది. దీన్ని తీసుకెళ్ళి మీరు అక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఎంటైర్ ప్రాసెస్. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు కాలేజ్ అలకేట్ అవుతుంది. కాలేజ్ అలకేట్ అయిన తర్వాత ఫీ కట్టాల్సి ఉంటుంది. ఫీ కట్టిన తర్వాత మీరు జాయిన్ అవుతారనమాట. సో ఈ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా కూడా మీకు గైడెన్స్ కూడా నేను కంప్లీట్గా మన వీడియోస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో మనకు జూలై ఫస్ట్ వీక్లో ఇది స్టార్ట్ అయ్యి కంప్లీట్గా ఆగస్ట్ 14 వరకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ దీంట్లో మీకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ అని చెప్పి కౌన్సిలింగ్ జరగడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో సీట్స్ రాని వాళ్ళు సెకండ్ ఫేజ్లో సీట్స్ రాని వాళ్ళు థర్డ్ ఫేజ్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఫస్ట్ ఫేజ్లో ఎన్ని సీట్స్ మిగిలాయి, సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్స్ మిగిలాయి అనేది వీడియోస్లో చెప్తూ వస్తుంటాను. మీకు స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎప్పుడు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. సో అది స్టూడెంట్స్, సో మొత్తానికి జూలై ఫస్ట్ వీక్ నుంచి మనకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అండ్ ఆగస్ట్ 14 లోపల కంప్లీట్ చేస్తారు. సో ఆగస్ట్ సెకండ్ వీక్ నుంచి మీకు క్లాసెస్ కూడా, ఇంజనీరింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో ఎవరైనా స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్దాం అనుకున్న వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి. ఖచ్చితంగా మనకు తెలంగాణలోనే ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, కాబట్టి ఇక్కడే ట్రై చేయండి. తక్కువ ఫీజులో మీకు మంచి కాలేజెస్లో కూడా వస్తాయి. అండ్ దట్టు ఇంకొక న్యూస్ ఏంటంటే తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని ఫీజు పెంచడం జరిగింది. ఏ కాలేజ్కి ఎంత ఫీజు పెరిగింది అనేది 1 or 2 daysలో మనకు మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ కూడా నేను వీడియోలో చేయడం జరుగుతుంది, మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.